గాయ్స్ వీకెండ్ ట్రిప్ అయితే ఈరోజు అహోబిలం వచ్చేసాం. సండే ఈజ్ ఫండే కదా. మనం ఈ ఆఫ్ రోడింగ్ పోదాం అనుకున్నాము. యాక్చువల్గా ఆఫ్ రోడింగ్ పోవాలనుకుంటే ఆఫ్ రోడింగ్ ఎవ్రీడే 8కి స్టార్ట్ అయ్యి 12కి క్లోజ్ అవుతుందంట. ఓన్లీ శనివారం మాత్రమే 7కి స్టార్ట్ అయ్యి 3 వరకు ఉంటుందంట. సో ఈరోజు మనం వచ్చింది సండే కదా, మిస్ అయినాం. అట్లా అనేసి ఆఫ్ రోడింగ్ మావాడైతే ట్రై చేస్తున్నాడు. ఒక 2 ఫోటోలు తీసుకొని ఇప్పుడైతే చూస్తాను. వాడైతే పాపము ఏదో పోరాడదని ఉన్నాడు. ఇవాళకి 3 సార్లు వచ్చాడంట, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. కానీ లొకేషన్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ అయ్యేటట్టు అనిపించట్లేదు. వాళ్ళు ఎవరో వచ్చే పర్మిషన్ ఇచ్చేంత వరకు పంపించేది లేదంటున్నారు. వాళ్ళేమో ఇట్లా అడవిలోకి వచ్చాం. చూడండి ఎంత బాగుంది, చక్కటి ప్రదేశం. మా వాడైతే పాపం ఆడే వెయిట్ చేస్తాం, వాళ్ళ దగ్గరే అడుగుదామనేసి. డోంట్ యూజ్ ప్లాస్టిక్ మాత్రం వాడొద్దండి. వాడినే ఇట్లాంటి ప్రదేశాల్లోకి వచ్చి మాత్రమే అయితే ఇట్లా ఓకేనా. కాకలేదండి, తిని పైకి ఎక్కుదాం, కొండ పైకి. వీడియో ఆన్ అయింది, అందరూ వేసుకోండి. అంతగట్టిగా అర్థకూడదురా. ఈరోజు మనం సండే ట్రిప్లో అహోబిలం వచ్చేసాం పైకి. ఆఫ్ రోడింగ్ ఇందాక ప్లాన్ చేసాం కదా, ఆఫ్ రోడింగ్ లేదు, నేనేం జరగట్లేదు. మనం టైం అయిపోయింది చేసినాం. అంటే ఎవ్రీడే 8 to 12 వరకే ఉంటుందంట. ఓన్లీ సాటర్డే మాత్రమే 7 to 3 వరకు ఉంటుంది. సో మేము అన్ సీజన్లో వచ్చాం. అన్ సీజన్ వీడు చెప్పాడు ప్రతిసారి బండ్లు అక్కడి వరకు పై వరకు వస్తాయంట, కానీ మాకెందుకో దరిద్రం కిందే దరిద్రము. ఆడ పంపించలేదు, ఈడ పంపించలేదు. కంటే తల్లి మాట కంటే తల్లి వెనక చాలా బాగుంది. ఏందో పెట్టుకుని దాచి పెడతాం. కింద చెప్పులు వేసుకొచ్చాం. దాని ఇప్పుడు ఆ పైకి ఎక్కాలని ఇవాళకి ఒక 3-4 టైమ్స్ వచ్చాము. ఒకసారి కూడా పోయినలా. ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పైకి ఎక్కాలా. అరే ఏం స్తంభం అంటే ఉగ్రస్తంభం కదా. అహోబిలం స్వామిని ఫస్ట్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి పైన ఉగ్రస్తంభం ఉంటుంది కదా, పైన మా పైన సరే ఆ పైన అంట సర్లేండి. మనమైతే ఆ పైకి వెళ్ళిపోదాం కంపల్సరీ ఈరోజు అయితే. ఇక్కడ అహోబిలంలో వచ్చేసి ఫుల్ వాటర్ అయితే, రైనీ సీజన్ కదా, ఇందాక వర్షం పడింది చూడండి. తప్పించుకుంటూ వచ్చాము. ఫుల్ వాటర్ ఫాల్స్ అయితే. ఇంకా ఇది చిన్నగా ఉంది ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి. వర్షాలు తక్కువ ఉన్నాయి. ఇంకా పైన ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది చాలా పెద్దగా వస్తుంది. మేబీ వచ్చింది అనుకుంటా. చూడండి మొత్తం లొకేషన్ అయితే ఉంటుంది. అక్కడ ఉగ్రస్తంభం దగ్గర పోవాలి మనం పైకి. ఇక్కడ కాదు, సారీ ఇక్కడ పోలేదు కదా, తెలియదు అనమాట. దావలో వచ్చేటప్పుడు కోతులు అన్నీ ఉంటాయి, అవేమనోళ్ళండి మీరు తక్కువ వచ్చేది. ఏం చెప్పాలా, పైన ఫుడ్కి నీళ్ళకి తెలుస్తుందిరా నీకు. భయపడడానికి ఏం పాలన కూడా అనుకున్నారా? ఇదే కావాల్సింది. చూద్దాం పైకి వెళ్ళి మాట్లాడదాం. చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే మన కోనేరుని మనం కాపాడుకోవాలి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకి వస్తున్న ఆస్తి ఇది. మనం ఆస్తి అని చెప్పి ఇదే ఫ్రెండ్స్ వాడు చెప్పే చూడు, కాపాడుకోవాల్సింది. ఆస్తి అని చెప్పి అమ్మి పారదాం, ఇట్లాంటివి చేయకూడదు. మనము దాన్ని కాపాడుకోవాలి, పరిశుభ్రంగా ఉంచాలి. డోంట్ యూజ్ ప్లాస్టిక్. అది డోంట్ యూజ్ ప్లాస్టిక్ లేదు. ఇందాక వాళ్ళు అదే తీస్తున్నావా, ఇందాక వాళ్ళని ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ వేస్తారు కదా. చెప్పులు వేసుకోవాలి. చెప్పులు వేసుకోకూడదు. అవునా? ఏ పోరా, ఏం కాదు ఫ్రెండ్స్. ఇది విని భక్తి. చెప్పులు దిగుతున్నారు వీళ్ళు, ఏమన్నా చూడండి. ఏ పోరా, ఏం కాదు. విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనాన్ని చూసుకొని డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ దర్శనం చేసుకుంటే మాత్రం పైకి ఎక్కి దర్శనం చేసుకుంటే కిందికి వచ్చేసరికి సాలైపోతుంది కదా. సో ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్దాం.
ఇప్పుడైతే మనం దర్శనానికి పోతున్నాం. చూడండి మొత్తం దర్శనానికి పోయే దావ మొత్తం వాటర్ ఫాల్సే. సూపర్ ఉంది లొకేషన్స్ మాత్రం. వర్షం పడితే వేరే లెవెల్ ఉంది. ఇంకా మనకు ఈ చిక్కమంగళూరు, గోకర్ణ హిల్స్ ఇట్లాంటివన్నీ ఏం తరంగా అనమాట. ఫుల్ వాటర్ ఫాల్సే బీభత్సంగా ఉన్నాయి. దర్శనాన్ని దర్శనాన్ని దర్శనం పోయిద్దాం ఫస్ట్. క్యూలోకి అయితే పోతాను. క్యూ చాలా లేట్గా పోతుంది. అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చినాము. బయటకు వచ్చేసి పై కొండని అయితే ఎక్కుదాం.